హాయ్ అండి. నిన్న రాత్రి అరౌండ్ 1:25 ఏఎంకి ఆపరేషన్ సింధూర్ అయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిపైతే క్యారీ చేశాయన్నమాట. సో, ఈ ఆపరేషన్ సింధూర్ పర్పస్ మనకందరికీ తెలిసింది. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్‌కి రెస్పాన్స్‌గా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అయితే క్యారీ చేసిందనమాట. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. దీంట్లో ఏం చెప్పారంటే 25 ఇండియన్ పర్సన్స్ అండ్ 1 నేపాలీ పర్సన్ అయితే ఈ టెర్రరిస్టులు పహల్గామ్‌లో అయితే చంపారనమాట. దీనికి రెస్పాన్స్‌గా 9 సైట్స్‌నయితే వాళ్ళు టార్గెట్ చేసి టెర్రరిస్ట్ సైట్స్‌ని దాంట్లోనే టెర్రరిస్ట్‌లని అయితే చంపారు. అండ్ దీంట్లో క్లియర్‌గా చెప్పారు పాకిస్తాన్ ఆర్మీని గానీ, పాకిస్తాన్ మిలిటరీ బేసెస్‌ని గానీ వేటిని కూడా టచ్ చేయలేదు అని చెప్పి. అండ్ ఇండియా క్లియర్‌గా టెర్రరిస్ట్ అటాక్‌కి రెస్పాన్స్‌గానే ఈ అటాక్ అయితే చేసింది. అండ్ ఇండియా విల్ స్టాండ్ స్ట్రాంగ్ టు ఫైట్ టెర్రరిజం అని చెప్పి దీంతో పాటు ఇండియన్ గవర్నమెంట్ పీఓకేని ఇండియాలో మెర్జ్ చేయాలన్న ప్లాన్స్ గట్టిగా వేస్తుందని చెప్పైతే వినిపిస్తుంది. అండ్ అంతేకాదు ఆల్రెడీ రివెంజ్ తీర్చేసుకున్నాం గదా! సో, పాకిస్తాన్ ఏం చెయ్యదు అనుకోవడానికి లేదనమాట. సో, ఇండియా ఒకవేళ వార్ సిట్యుయేషన్ గనక వస్తే ఇన్‌కేస్ పాకిస్తాను ఈ స్ట్రైక్స్‌కి గనక ఏదన్నా రెస్పాన్స్‌గా ఇంకేదన్నా చేస్తే మాక్ డ్రైల్స్ జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే కంట్రీని మొత్తాన్ని అలర్ట్ చేస్తారనమాట. సో దట్ అలర్ట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇన్ కేస్ వార్ సిట్యుయేషన్ వచ్చినా గానీ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది క్లియర్‌గా అయితే చెప్తారు. సో, పాకిస్తాన్ ఒక సైడ్ కవ్వింపు చర్యలైతే చేస్తుంది. మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మేము దాన్ని మీ కంట్రీ మీద వేస్తాము అని చెప్పి. బట్ ఇండియా పాకిస్తాన్ మూవ్‌మెంట్స్‌ని చాలా గట్టిగా అయితే అబ్జర్వ్ చేస్తుందనమాట. ఇన్ కేస్ అలాంటి ఏదన్నా న్యూక్లియర్ థ్రెట్ మనకి పాకిస్తాన్ నుంచి వస్తే దానికి గట్టిగా రిప్లై ఇవ్వడానికి ఇండియా కూడా రెడీ అవుతుందనమాట. అండ్ ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఈసారి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ పేరు చెప్పి ఎళ్లి మోడీకి చెప్పు అని చెప్పి మాట్లాడారు కదా! సో, అందుకని చెప్పి ఈ ఇన్సిడెంట్‌నయితే చాలా గట్టిగా గవర్నమెంట్ అయితే తీసుకుంది. అండ్ అంతేకాదు ఎవరైతే టెర్రరిస్ట్ మెయిన్ రీజన్ ఉన్నాడో ఈ అటాక్స్‌కి వెనకాల వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించి 10 మెంబర్స్ చనిపోయారు అని చెప్పి కూడా న్యూస్ వస్తుందనమాట. సో, ఇండియా, పాకిస్తాన్ చేసే ఎటువంటి కవ్వింపు చర్యలు, ఎటువంటి అటాక్స్ కన్నా రెడీ అవుతుంది. సో, మనం మన సైడ్ నుంచి చేయాల్సింది ఒకటే గవర్నమెంట్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి గవర్నమెంట్‌కి కోఆపరేట్ చేయడం మాత్రమే. ఈ సిట్యుయేషన్‌లో అందరం కూడా యునైట్ అయ్యి మన గవర్నమెంట్‌కి అయితే సపోర్ట్ చేయాలి. మన గవర్నమెంట్ టెర్రరిజాన్ని ఎండ్ చేయడానికి చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంది. అండ్ రీసెంట్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియా చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకుంది. పాకిస్తాన్‌తో కంప్లీట్‌గా ట్రేడ్ మానేసింది. వాటర్ ఇవ్వడం మానేసింది. బట్ ఎవరైతే పాకిస్తాన్ ఎనకాల ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నారో అదే చైనా. చైనాకి గూడా గట్టిగా ఇండియా రిప్లై ఇస్తే బావుంటదన్నది నా ఉద్దేశం. ఎందుకంటే పాకిస్తాన్‌కి ఫండింగ్ జరుగుతుంది చైనా నుంచి అనమాట. సో, చైనా తన పవర్ చూపించుకోవడానికి ఇండైరెక్ట్‌గా పాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ఆ పాకిస్తాన్ వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్న చైనా ఉందో, ఈ చైనా మీద కూడా ఇండియన్ గవర్నమెంట్ డెఫినిట్‌గా ఏదన్నా గట్టి యాక్షన్ తీసుకుంటే బావుంటది. లైక్ వాళ్ళ ట్రేడ్ రిస్ట్రిక్ట్ చేయడం గానీ, వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఇంపోర్ట్ చేసుకోకపోవడం. ఈరోజు ఏదైతే యూఎస్ చేస్తుందో అలాగా మనం కూడా టారిఫ్స్ ఎక్కువ పెడితే బావుంటదనేది నా ఉద్దేశం. అఫ్‌కోర్స్ మనకి ఎక్కువ మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్సే మనకొస్తాయి. మనకు అవసరం ఉంది. బట్ ఇన్ కేస్ ఒకవేళ గనక మనతో మిత్రుల్లాగా ఉండి ద్రోహం చేస్తున్న శత్రువు చైనా అయితే, మనం చైనాతో కూడా కఠినంగా ఉంటే తప్ప ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు అన్నది నా ఒపీనియన్ అనమాట. ఇంతకీ ఈ ఆపరేషన్‌కి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు నేమ్ పెట్టారో మీకు అర్థమయ్యే ఉంటది. ఎందుకనంటే అక్కడ టార్గెట్ చేసి హిందువుల్ని చంపారనమాట. అది కూడా మేల్స్‌ని. ఎవరైతే వుమెన్స్ అక్కడ వాళ్ళ హస్బెండ్ చనిపోవడం లైవ్‌లో చూసారో వాళ్ళకి జస్టిస్ జరగాలి అని చెప్పి ఈ ఆపరేషన్నయితే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారనమాట. అండ్ అంతేకాదు ఈ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దీనికి బ్రీఫింగ్ ఇచ్చింది కూడా ఇద్దరు వుమెన్సే. ఈ బ్రీఫింగ్‌తో ఒక మెసేజ్ పంపించాలనుకుంది గవర్నమెంట్ ఏంటి అంటే, మా ఇండియన్ మహిళలు జోలికొచ్చారు కాబట్టి మా మహిళలతోటే మీకు సమాధానం చెప్తున్నాం అని చెప్పి స్ట్రాంగ్ మెసేజ్ పాకిస్తాన్‌కి వెళ్ళడానికి ఈరోజు ఇద్దరు లేడీస్‌ని రిపోర్టింగ్ చేయడానికైతే గవర్నమెంట్ పెట్టిందనమాట. సో, ఇది ఎంకరేజింగ్ అండ్ అప్రిషియేటింగ్ విషయం అనమాట. సో, గైస్ ఇది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూరే కాదు గవర్నమెంట్ ఇలాంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ ముందు ముందు ఇంకా చాలా తీసుకోవాలి పాకిస్తాన్ మీద. సో, టెర్రరిజం ఫైట్ చేయడానికి ఇండియా డెఫినెట్‌గా ముందుండాలి. అండ్ ఉంటుంది గూడా. ఇదొక్క స్ట్రైక్‌తో ఇండియా ఆగిపోదు అనైతే నేను అనుకుంటున్నాననమాట. ఎందుకనంటే మనకి చాలా పెద్ద దెబ్బ కొట్టారు వాళ్ళు. ఒకసారి ఇండియా సైడ్ చూడకుండా గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి. అండ్ దానికి మనమందరం కోఆపరేట్ చేద్దాము. ఇది ఆపరేషన్ సింధూర్ గురించి ఒక బ్రీఫ్ సమ్మరీ.